तत्र श्रीर्योभूतृथवानि धर्मचिन्तयन्तो मायेजनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगः अंता ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయః నమామ్యహం. విశ్వక్సేన పూజ చేయడం జరిగింది. ఈ విశ్వక్సేనుల వారు ఎవరు అంటే రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు. ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని. అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు. ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా. విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం. భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి. కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు. ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం. ఆయన విష్ణువులాగానే 4 భుజాలు కలిగి ఉంటాడు. శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాడట. తర్జని అంటే ఇలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఆ చూపుడు వేలు చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాడట. ఆయన విఘ్నములను దగ్గరికి రాకుండా చూస్తాడట. అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు. భద్రాచల రామచంద్ర ప్రభువు జగత్తు మొత్తానికి ప్రభు. ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేనుణ్ణి పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై ఆయన్ను శాసించాడు. ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు, భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగడితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహ వాచనం కరిష్యే. స్వపురతః ధాన్యపీఠేశ్వలంకృతం కుంభం నిక్షిప్య ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిదిశ్యతే ఉక్తైర్యజ్ఞేషో వర్ధతే కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభినాహనికృతత్ తత్కలశం గంధోదకేనాపూర్య ఓం గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంగలేషణీం ఈశ్వరీం సర్వభూతానాం రామిహోపస్పయేశ్వయం ప్రతిమా కూర్చవల్లవనవర్త్నాని నిక్షిప్య అలంకృతం నారికేల ఫలం నిధాయ ఓం యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రథోరాస్తానం చందనం తస్మిన్ ఆధారాది పద్మపీఠాంతం ధ్యాత్వా ఓం పం పద్మాయై నమః ఇది పద్మముద్రాం ప్రదర్శ్య తస్మిన్ వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహ్య ఓం 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 పరమధామావస్థితమనుగ్రహకాం యుజ్యతావతార హ్యాభిమత మంత్ర సిద్ధిర మంత్ర శరీర ఓం నమో నమః. జిదంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష కలశరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభం నమః.
अत्रावाहित देवताभ्यो नमः मंत्रन्यासं कुर्यात् ओम चक्राय स्वाहा हृदयाय नमः ओम विचक्राय स्वाहा हृदये स्वाहा ओम सुचक्राय स्वाहा ओम सूर्यचक्राय स्वाहा ओम ज्वालाचक्राय स्वाहा ओम सौदर्शन चक्राय स्वाहा किरीटा कुंडला वरमाला श्रीवत्स कौस्तुभा चक्रा शंखा गदा पद्मा पादाग्रे गरुडमुद्रांश्च प्रदर्श्य अत्रावाहित श्री पुंडरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि ओम जितन्ते दक्षिणतो वृषभ एधिहव्यः इंद्रो जयात न पराजयात अधिराजो राजसुराजयाति ओम हामनन्तादकालाग्निरूपाग जगद्धूम सुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि दीप्यस्वजातवेदो भग्नन्यरुदिं मम पशोदश्च मह्यमावहजीवनं च षोडश वैकुण्ठ राम गोविन्द गोविन्द ध्रुवदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि पुष्पैः पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम वासुदेवाय नमः ओम संकर्षणाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेत्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः नमः ओम हेतिराजाय नमः ओम सहस्राराय नमः ओम महासुदर्शन चक्राय नमः नानाविध परमरत्र पुष्पान् समर्पयामि फलानि निवेदयामि प्रोक्ष्य परिशिष्य निवेद्य ओम देवस्य त्वा सवितः प्रसवे बाहुभ्यां पूष्णहस्ताभ्यां नरवमङ्ग्रहाण स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि नो विष्णु प्रचोदयात् सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि चक्र प्रचोदयात् मनः मनः समाधीयता समाहितमनसः स्वः भवन्तः प्रसन्नाः स्वः ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये पुण्याहं भवन्तो ब्रवन्तो कर्मणोऽस्तु महोत्सवकर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तो कर्मणोऽस्तु कर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तो कर्मणोऽस्तु ॐ यत्पुण्यं नक्षत्रं तत्तत्कुर्वीरोऽव्युषम् यदा वै सूर्य उदेति अधनक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याय एव कुरुते कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तो कर्मणेऽस्तु कल्याण महोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तो कर्मणेऽस्तु विवाह महोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तो कर्मणेऽस्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूजा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु अष्टौ देवावसरः सोम्यासः तदत्रो देवी रजराश्रविष्ठाः ते यज्ञं पान्तोदसः परस्तात् संवत्सरेण ममृतज्ञः स्वस्ति कर्मणऋद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यता कल्याण महोत्सव कर्मणऋद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यता विवाह महोत्सव कर्मणऋद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यता ओम रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सञ्जीवेम शरदः सवीराः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयीमे लोकाः
यज्ञामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठति रथ्यं भवन्तो ब्रुवन्तो यदा मूर्तिः समूर्तिः कलशमब्लिङ्गैरभिमन्त्र्या ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोद्यामगुं हिरण्मयम् तेन ब्रह्मविदा वयम् भूतं ब्रह्म पमीमहे इन्द्रस्वतीति समापनात् सोमस्वस्यावरणः समीक्ष्य यमो राजा प्रवृणाभिप्रादु मा स्थिता वाहित श्री पुंडरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम పుణ్యాహవాచన కార్యక్రమం విశ్వక్సేన పూజ కాగానే ఈ కార్యక్రమం పూర్తయింది. ఒక కలశాన్ని స్వామివారి ఎదురుగా ఒక పీఠంపై ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి కలశ రక్షణ కొరకై సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు. ఆ కలశాన్ని పూజించిన తర్వాత వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణో అస్తు అంటూ ప్రారంభించారు. అంటే పుణ్యాహం కర్మణో అస్తు అంటే ఏమిటంటే చేసేటువంటి సీతారాముల కళ్యాణము అనేటువంటి ఈ కర్మ మంచి రోజు జరుగుతున్నది అని. అంటే మంచి రోజే కదా జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు మంచి రోజు అని చెప్పాలా అనంటే మామూలుగా మనం ఎన్ని రకాల ముహూర్తాలు పెట్టుకున్నా వేదవేత్తలైనటువంటి వారు ఇది మంచి రోజు అని చెప్తే ఒకవేళ ముహూర్త దోషాలున్నా సరే అవి తొలగిపోతాయట. అందుకని వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణో వస్తు పుణ్యాహం కర్మణో వస్తు పుణ్యాహం కర్మణో అస్తు అని 3 సార్లు అంటారు. అలాగే స్వస్తి కర్మణే అస్తు అని అంటారు. అంటే ఈ కర్మ మంగళకరంగా ముగియాలి అని. అలాగే వృద్ధిం భవంతో బ్రువంతు అని అంటారు. వృద్ధి అంటే ఈ కర్మ పరిపూర్ణమై ఇంకాస్త మనం చేసేటువంటి కైంకర్యములు వృద్ధి పొందాలి అని. ఇలాగా ఆ కలశంలో ఉండేటువంటి వాసుదేవుణ్ణి సుదర్శనుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మంచి రోజు, చేసేటువంటి కర్మ మంగళకరంగా ముగియాలి, ఈ కర్మ సమృద్ధంగా జరగాలి అనంటూ ప్రార్థిస్తూ ఆ మంత్రములతో వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రిస్తారు. అలా అభిమంత్రించినందువల్ల కలశ తీర్థం పవిత్రమై అది మనల్నందరినీ పవిత్రం చేస్తుంది అని భావన అన్నమాట. అందుకని ఆ పుణ్యాహ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని ఈ మండపంలో ఉండేటువంటి వస్తువుల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆయా భక్తుల మీద అందరి మీద ప్రోక్షిస్తారు. తద్వారా అందరికీ భగవత్ కైంకర్యం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది అని అభిప్రాయం. అందుకని ఆ విధంగా ఆ పుణ్యాహ కార్యక్రమం జరిగింది, పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమం జరిగిన తర్వాత శ్రియోద్వాహము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే చోట వేంచేసి ఉన్నారు. ఇప్పుడు సీతమ్మ వారు ఎదురుగా ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు కళ్యాణ మండపంలో ప్రవేశిస్తున్నట్లు అర్థం. ఇంతవరకు కళ్యాణ మండపంలో లేరా అంటే కళ్యాణ మండపంలో ఉన్న మంత్రపూర్వకంగా కళ్యాణ మండపంలో ప్రవేశించేటువంటి కార్యక్రమానికే శ్రియోద్వాహము అని పేరు. ఇప్పుడు ఆ విధంగా సీతమ్మ వారిని అలాగ ప్రదక్షిణంగా అలా అందరికీ దర్శింపజేస్తూ భక్తులందరూ దర్శించుకోవచ్చు అనమాట. రాముల వారి పక్కనే ఉండేటువంటి సీతమ్మ వారు అలాగా అర్చక స్వాముల ద్వారా అందరి వైపు చూస్తూ అందరినీ అలాగ కటాక్షిస్తూ ప్రదక్షిణంగా వచ్చి రాముల వారు ఎదురుగా వేయించేస్తారు. దీనికే శ్రియోద్వాహం అని పేరు. ఆ కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నిర్వహించబోతారు. నమస్తే మధుసూదనాయ పత్రాభిమానం పరిరక్షయంతం అదః ప్రథమమితి వివాహాకారమేత్యా ఇంజానః ప్రథమం వనస్తత్తాయ సవిదాధియః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణైకదానస్య
శ్రీ భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యదాసు లోక కళ్యాణార్థం శ్రియముద్వాహయిష్యే. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహోతం పరిహోతకోశకునేర్యదశాకునం మృగస్య సుతమక్ష్మయా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు తే నివాతే త్వాభివర్షతు స్వస్తితే వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి పుంసీస్యగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి పుంసీః ఉద్గాతే వశకునే సామగాగసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతిమస్సు మనా భవ. మనకి పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకొచ్చే విధానం ఉన్నది కదా, అలాంటి దాన్నే ఇక్కడ శ్రియోద్వాహము అని అంటారు.